మన సమాజంలో ఆడవాళ్లకు నెలసరి వస్తే గుడిలోకి వెళ్ళకూడదు, దేవుడిని తాకకూడదు అంటారు. కానీ స్వయంగా ఆ జగన్మాతకే నెలసరి వస్తే? అవును, మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలోని తాంత్రిక విద్యలన్నింటికీ కేంద్ర బిందువు, అత్యంత శక్తివంతమైన ఒక దేవాలయంలో అమ్మవారు ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు రజస్వల అవుతారు. ఆ సమయంలో గుడి పక్కనే ప్రవహించే నది నీళ్ల సైతం ఎర్రటి రంగులోకి మారిపోతాయి. ఆ దేవాలయంలో అమ్మవారి నెలసరిని ఒక పండుగలా జరుపుకుంటారు. అక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే తపస్సు చేశాడు. అంతేకాదు, మన్మధుడిని దగ్ధం చేసింది కూడా ఇక్కడే. సైన్స్ కి అంతుచిక్కని రహస్యాలు, తంత్ర విద్యలకు పుట్టినిల్లు, అఘోరాలకు ఆవాసం ఆ ఆలయం. ఆ గుడిని కట్టించిన రాజవంశమే అక్కడికి వెళ్లాలన్నా, ఆ గుడి వైపు చూడాలన్నా ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజు మన వీడియోలో సృష్టికే మూల కారణమైన ఆ ఆలయ చరిత్రను, ఆ గుడిలో ఎవరికీ తెలియని ఆశ్చర్యకరమైన అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. అయితే వాటన్నింటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కామాఖ్య దేవాలయం గురించి ఒక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. తన తండ్రి దక్షుడి అనుమతి లేకుండా సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. తర్వాత కొంతకాలానికి దక్ష ప్రజాపతి పరమశివుడిని అవమానించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి 3,000,000 దేవతలను పిలుస్తాడు. కానీ తన సొంత కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని మాత్రం ఆహ్వానించడు. ఆడపిల్లకు పుట్టింటి మీద ఉండే మమకారం ఎలాంటిదో మనకు తెలుసు కదా. పరమశివుడు వద్దని వారిస్తున్నా వినకుండా పిలవని పేరంటానికి పుట్టింటికి వెళ్తుంది సతీదేవి. అయితే దక్ష ప్రజాపతి శివుడిని ఆహ్వానించకపోగా వచ్చినందుకు కూతురు సతీదేవిని కూడా అందరి ముందు ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావని హేళన చేస్తాడు. తన కళ్ళెదుటే తన భర్తని, ఈ సృష్టికి లయకారుడైన శివుడిని తన తండ్రి అవమానిస్తుంటే సతీదేవి తట్టుకోలేక ఆత్మార్పణం చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు ఉగ్రరూపం దాల్చి వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు. తన ప్రియమైన భార్య తనను విడిచి ఎక్కడకు పోలేదని పరమశివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని పిచ్చివాడిలా విశ్వమంతా తిరుగుతూ ప్రళయ తాండవం చేయడం ప్రారంభిస్తాడు. ఆ దాటికి ముల్లోకాలు తట్టుకోలేకపోతాయి. అప్పుడు దేవతలందరి ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం ప్రయోగించి సతీదేవి మృతదేహాన్ని ఖండించాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై 51 ప్రదేశాలలో పడ్డాయి. వాటినే శక్తి పీఠాలు అంటారు. వాటిలో అతి ముఖ్యమైన శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలను అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి పూజిస్తున్నాం. అందులో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ప్రస్తుతం గుడి ధ్వంసమైంది. మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. అయితే వీటన్నింటిలో అత్యంత రహస్యమైన, శక్తివంతమైన ఒక పీఠం ఉంది. అదే కామాఖ్య. సుదర్శన చక్రం సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు సృష్టికి మూలమైన మాతృత్వానికి ప్రతీక అయిన అమ్మవారి జననాంగం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉన్న నీలాచల్ పర్వతం మీద పడింది. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో నీలాచల్ పర్వతం మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ వెలసిన అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగార భరితమైన ప్రదేశమని కొందరు భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు. పరమశివుడు మన్మధుణ్ణి దగ్ధం చేసింది కూడా ఇక్కడే. అయితే మీరందరూ ఎన్నో గుళ్లకు వెళ్ళి ఉంటారు, ఎన్నో విగ్రహాలను చూసి ఉంటారు. కానీ ఈ ఆలయానికి వెళ్తే గర్భగుడిలో మీకు ఎలాంటి దేవతా విగ్రహం కనిపించదు. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మనం ఆలయంలోకి ప్రవేశించి చీకటిగా ఉండే కొన్ని మెట్లు దిగి భూమి లోపల ఉన్న గర్భగుడిలోకి వెళ్తే అక్కడ ఎర్రటి వస్త్రాలతో కప్పబడిన ఒక శిల మాత్రమే ఉంటుంది. ఆ రాయి అచ్చం శ్రీ జననాంగం ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడి ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ గండశిల పగుల్లోంచి ఒక సహజ సిద్ధమైన నీటి ఊట ఎప్పుడూ పైకి ఉబుకుతూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో, ఆ ప్రవాహానికి మూలం ఏమిటో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఆ రాతి జననాంగంలోనే
కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. అందుకే భక్తులు ఆ శిలను తాకి నమస్కరించుకొని ఆ నీటిని పవిత్ర తీర్థంగా కళ్ళకద్దుకుంటారు. ఆ పవిత్ర జలాన్ని తలపై చల్లుకుంటే మన జన్మ ధన్యమైనట్లే అని భక్తుల నమ్మకం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక మహా అద్భుతం ఈ ఆలయంలో జరుగుతుంది. మన హిందూ ధర్మంలో ప్రకృతిని, స్త్రీని ఎంతో పవిత్రంగా పూజిస్తాం. ఒక చెట్టుకు పూత వస్తే ఎలాగైతే పండ్లు ఇస్తుందో, ఒక మహిళకి నెలసరి వస్తేనే ఈ లోకానికి మరో ప్రాణిని ఇవ్వగలదు. ఈ అనంత సృష్టిని నడిపించే ఆ జగన్మాత కూడా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు రజస్వల అవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మీరు నమ్మి తీరాల్సిన నిజం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుంది. ఆ సమయంలో గర్భగుడిలోని జననాంగ ఆకారపు శిల నుండి సహజంగా వచ్చే నీటి ఊట 3 రోజుల పాటు ఎర్రటి రంగులోకి మారిపోతుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు కామాఖ్యాదేవికి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఆ సమయంలో అక్కడకు వెళ్ళడానికి చాలా మంది భయపడతారు. ఆ 3 రోజులు గుడి తలుపులు పూర్తిగా మూసివేసి ఎలాంటి పూజలు చేయరు. ఆ సమయంలో అమ్మవారి శక్తి అధికమవుతుందని నమ్ముతారు. కేవలం గుడి లోపల మాత్రమే కాదు, గుడికి సమీపంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు కూడా ఆశ్చర్యకరంగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఇదెలా జరుగుతుంది అనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ఒక మహారహస్యం. కొందరు ఇదంతా ఆ ప్రాంతంలో ఉన్న ఎర్రటి మట్టి వల్ల లేదా ఐరన్ ఆక్సైడ్ వల్ల జరుగుతుందంటారు. కానీ ఖచ్చితంగా ఆ 3 రోజులే నది నీరు ఎందుకు ఎర్రగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. భక్తులు మాత్రం ఇది అమ్మవారి మహిమే అని బలంగా నమ్ముతారు. 3 రోజుల తర్వాత 4వ రోజు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. దీనిని స్థానికులు అంబుబాచి మేళా అనే మహా ఉత్సవంగా జరుపుకుంటారు. అప్పుడు ఆ తల్లిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు, సాధువులు, అఘోరాలు అక్కడికి వస్తారు. అయితే గుడి మూసివేసే ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని తెల్లటి వస్త్రాలను సమర్పిస్తారు. 3 రోజుల తర్వాత గుడి తలుపులు తెరిచి చూసేసరికి ఆ తెల్లటి వస్త్రాలు ఎర్రగా తడిచిపోయి ఉంటాయి. దీనినే అంగోదక్ లేదా రక్తవస్త్రం అని పిలుస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ వస్త్రాల కోసం భక్తులు క్యూలో ఎగబడతారు. ఎందుకంటే ఇవి దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల నమ్మకం. అయితే 4వ రోజు చేసే అంబుబాచి మేళనే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు. ఈ అంబుబాచి మేళ కని వినని రీతిలో జరుగుతుంది. దాని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదు. హిమాలయాల్లో దట్టమైన అడవుల్లో చీకటి గుహల్లో ఏళ్ల తరబడి తపస్సు చేసుకునే అఘోరాలు, తాంత్రికులు, సాధువులు సంవత్సరంలో కేవలం ఈ అంబుబాచి మేళ సమయంలో మాత్రమే బయటకు వచ్చి కామాఖ్య ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్రజాలాలకు కేంద్రస్థానం. ఈ ఆలయంలో ఉన్న 10 దేవాలయాలు 10 మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాదేవి ఈ 10 రూపాల శక్తులు ఈ నీలాచల్ పర్వతం మీద కొలువై ఉన్నాయి. ఈ 10 మహావిద్యలకు కేంద్ర బిందువే మాతా కామాఖ్య. అయితే ఇక్కడ జరిగే బలి పూజలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ కేవలం మగ జంతువులను మాత్రమే బలి ఇస్తారు. ఆడ జంతువులను బలి ఇవ్వడం ఇక్కడ నిషేధం. ఎందుకంటే స్త్రీని సాక్షాత్తు ఆ అమ్మవారి రూపంగానే ఇక్కడ భావిస్తారు. ఇక కామాఖ్య ఆలయం ఉన్న పర్వతాలకు కింది భాగంలో అసంపూర్తిగా మిగిలిన మెట్ల దారి మనకు కనిపిస్తుంది. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అదేంటంటే పూర్వం ప్రాగ్జ్యోతిషపురాన్ని అంటే ఇప్పటి అస్సాంను నరకాసుర రాక్షసుడు పాలించేవాడు. అతనికి కామాఖ్య దేవి అద్భుతమైన సౌందర్యాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. ఒకరోజు నేరుగా అమ్మవారి దగ్గరకు వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని తన కోరికను చెప్పాడు. అప్పుడు ఆ తల్లి ఒక చిరునవ్వు నవ్వి, సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు. తెల్లవారేలోపు ఈ నీలాచల్ పర్వతం కింది నుండి నా గుడి వరకు రాతితో మెట్లు నిర్మించాలి.
అలా చేస్తేనే నేను నీకు దక్కుతాను అని చెబుతుంది. ఒక్క రాత్రిలో అంత పెద్ద కొండకు మెట్లు కట్టడం అసాధ్యం అని అమ్మవారి నమ్మకం. కానీ కామాఖ్య మీద ఉన్న మోజుతో నరకాసురుడు తన రాక్షస మాయతో రాత్రికి రాత్రే మెట్లు కట్టడం మొదలుపెట్టాడు. తెల్లవారక ముందే మెట్లు దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయి. ఇంకాసేపట్లో పని పూర్తవుతుంది అనగా అమ్మవారు పరిస్థితి గమనించి ఒక మాయా కోడిపుంజుని సృష్టించి తెల్లవారక ముందే ఆ కోడి కూసేలా చేసింది. కోడి కూయగానే తెల్లవారిపోయిందని భ్రమపడిన నరకాసురుడు సమయం అయిపోయిందని, తాను పనిలో విఫలం అయ్యానని భావించి మెట్ల దోవను పూర్తి చేయకుండానే వెనుతిరిగాడు. ఆ రోజు నరకాసుడు సగం కట్టి వదిలేసిన ఆ మెట్లను ఇప్పటికీ మనం కామాఖ్య గుడి దగ్గర చూడవచ్చు. వాటినే మేకల ఉజ్వాపత్ అని పిలుస్తారు. అయితే తనను మోహపరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలం పైనే పరమశివుడు దగ్ధం చేశాడు. తర్వాత రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మ అయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైనా ఒక గుడిని నిర్మిస్తే ఆ గుడిలో వారికి మొదటి మర్యాద దక్కుతుంది. కానీ కామాఖ్య దేవాలయాన్ని స్వయంగా తమ చేతులతో నిర్మించిన ఒక రాజవంశానికి చెందిన వారు ఇప్పటికీ ఆ గుడి వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ ఆలయం ఉన్న నీలాచల్ కొండ వైపు కూడా వాళ్ళు వెళ్లరు. ఒకవేళ విమానంలో ఆ కొండ మీద నుంచి వెళ్లాల్సి వచ్చినా కిటికీ అద్దాలు మూసుకొని తల దించుకొని కూర్చుంటారు. వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది అక్షరాలా నిజం. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఎన్నో దండయాత్రల వల్ల కామాఖ్య ఆలయం ధ్వంసమైపోయింది. సామాన్య శకం 1565వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని పాలిస్తున్న కుచ్ బెహార్ మహారాజు నరనారాయణ మరియు ఆయన సోదరుడు చిలరాయ్ ఇద్దరూ కలిసి కామాఖ్య ఆలయాన్ని అత్యంత అద్భుతంగా తిరిగి నిర్మించారు. ఈ రోజు మనం చూస్తున్న కామాఖ్య గుడి గోపురం వాళ్ళు కట్టించిందే. నరనారాయణ మహారాజు కామాఖ్య తల్లికి పరమభక్తుడు. ఆ రోజుల్లో ఆ గుడిలో కెందుకలై అనే ఒక గొప్ప పూజారి ఉండేవాడు. అతను ఎంత గొప్ప భక్తుడు అంటే రాత్రిపూట గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో అతను భక్తితో సంగీతం వాయిస్తుంటే సాక్షాత్తు ఆ కామాఖ్య దేవి ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చి గర్భగుడిలో నాట్యం చేసేది. ఆ అద్భుతాన్ని కేవలం ఆ పూజారి మాత్రమే చూడగలిగేవాడు. ఈ విషయం నరనారాయణ రాజుకు తెలిసింది. సాక్షాత్తు ఆ జగన్మాత నాట్యం చేస్తుంటే తన కళ్ళతో చూడాలని రాజుకు కోరిక పుట్టింది. తనను ఎలాగైనా ఒకసారి లోపలికి పంపించమని పూజారిని బ్రతిమలాడాడు. కానీ పూజారి, మహారాజా, అమ్మవారి నాట్యాన్ని ఎవరూ చూడకూడదు, అది మహాపాపం అని చెప్పాడు. కానీ నరనారాయణ రాజు తన అధికారాన్ని ఉపయోగించి నేను ఆ గుడికి రాజును, నేను చూడాల్సిందే అని పట్టుబట్టాడు. చివరికి రాజు కోరిక కాదనలేక గుడి తలుపుల సందులో నుంచి ఎవరికీ తెలియకుండా రహస్యంగా చూడండి అని పూజారి ఒప్పుకున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి పూజారి సంగీతం వాయిస్తుంటే లోపల అమ్మవారు సంతోషంగా నాట్యం చేస్తుంది. మహారాజు గర్భగుడి గోడకు ఉన్న ఒక చిన్న రంధ్రం నుండి ఆ అద్భుతాన్ని కన్నార్పకుండా చూస్తున్నాడు. కానీ సృష్టిని నడిపించే ఆ తల్లి కన్నుగప్పడం సాధ్యమా? తన ఏకాంతాన్ని, నాట్యాన్ని దొంగతనంగా చూసిన రాజుపై ఆ జగన్మాతకు తీవ్రమైన కోపం వచ్చి రాజుకు ఒక ఘోరమైన శాపం పెట్టింది. నా గుడి కట్టించానన్న అహంకారంతో నా నాట్యాన్ని దొంగతనంగా చూస్తావా? ఈ క్షణం నుండి నువ్వు గాని, నీ వంశానికి చెందినవారు గాని, నీ వారసులు గాని ఎవరైనా సరే ఈ గుడి వైపు చూసినా, ఈ నీలాచల్ కొండ మీద కాలు పెట్టినా మీ వంశం నాశనమైపోతుంది అని శపించింది. ఆ శాపం ఎంత బలమైనదంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ కుచ్ బెహార్ రాజవంశం వారసులు ఆ గుడికి వెళ్లరు. అస్సాంలో ఆ రాజవంశానికి చెందిన వారు పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు కామాఖ్య దేవి గుడి వైపు ఎప్పుడూ వెళ్లరు. ఆ తల్లి కోపం ముందు ఏ రాజైనా, చక్రవర్తి అయినా తల వంచాల్సిందే అని ఈ సంఘటన రుజువు చేస్తుంది. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినా మనకు తెలియని సైన్స్ కు అందని శక్తులు ఎన్నో ఈ ప్రకృతిలో ఉన్నాయి. దానికి సాక్ష్యమే ఈ కామాఖ్య ఆలయం. నెలసరి అనేది ఒక ఆడపిల్ల పడే కష్టం కాదు, ఒక అసహ్యమైన ప్రక్రియ అంతకన్నా కాదు. అది సృష్టికి నాంది. ఒక తల్లి నెలసరి అనే బాధను భరిస్తేనే ఈ భూమి మీద మరొక జీవి పుడుతుంది. ఆడవారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, మాతృత్వపు గొప్పతనాన్ని ఈ కామాఖ్య ఆలయం ప్రపంచానికి చాటి చెబుతుంది.
మీ జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, మానసిక వేదనలో ఉన్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ కామాఖ్య అమ్మవారిని స్మరించుకోండి. ఆ తల్లే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ అమ్మవారి కరుణ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే ఈ కామాఖ్య దేవి మహిమ గురించి మీ బంధుమిత్రులకు తెలియజేయడానికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా ఆ కామాఖ్య దేవి భక్తులైతే, ఆ అమ్మవారి మీద మీకు నమ్మకం ఉంటే కామెంట్స్ లో జై కామాఖ్య మాత లేదా ఓం నమ శివాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్క కామెంట్ ఎంతో మందికి భక్తిని పంచుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన దేవాలయాల రహస్యాలు, పురాణ కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ మాత్రే నమః.